హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, నేను మీ జీకే నాయుడు. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఎంఎస్ ఆఫీస్ వర్డ్స్. సో ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఎలా యూజ్ చేస్తాం, సో దాంట్లో బేసిక్ థింగ్స్ ఏంటి, తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అనేది మనం ఈరోజు చూపిద్దాము మన కంటెంట్లో. సో జస్ట్ ఫాలో ద కంటెంట్. సో ఇక్కడ మనకి నా ల్యాప్టాప్లో ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని ఎంటర్ చేస్తున్నాను సార్. సో మనకి ఇక్కడ వర్డ్ డైరెక్ట్గా ఉంది చూసారు, ఎంఎస్ అని కొట్టగానే ఇక్కడ దీన్ని జస్ట్ క్లిక్ చేయండి అండ్ బ్లాంక్ డాక్యుమెంట్ని నేను ఓపెన్ చేసుకుంటాను. ఏంటది బ్లాంక్ డాక్యుమెంట్. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి చాలా మెనూస్ ఉంటాయండి. దీంట్లో మనకి ఎంఎస్ ఆఫీస్లో ఎడిటింగ్ థింగ్స్ చాలా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మీరు నోట్ చూసుకోవచ్చు. సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకి ఇక్కడ మన హోమ్లో, సో మనకి హోమ్ ఓకే, సో హోమ్లో ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ మనకి ఏంటి అంటే సో వాట్ ఎవర్ అంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ద ఎనీ డాక్యుమెంట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నోట్స్ రాసుకుందాం అనుకుంటున్నాము, ఒక కోర్స్ రిలేటెడ్. సో ఆ కోర్స్ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నామో, అంటే నోట్స్ ఒకటి ప్రిపేర్ చేద్దాం, దానికి మనకి ఎంఎస్ వర్డ్ అనేది చాలా బాగా ఫిట్ అవుతుంది. అంటే మనం ఇంతకు ముందు కూడా నోట్ ప్యాడ్ గురించి చెప్పాము. అట్లా మనకి నోట్ ప్యాడ్ ఈజ్ డిఫరెంట్. నోట్ ప్యాడ్లో ఏంటంటే మనం ఎక్కువ చేంజెస్ చేయడానికి ఉండదు, కానీ ఇక్కడ మనకేంటి అంటే సో మెటీరియల్లో ఏవైతే ఉంటాయి అంటే మీరు ఇట్స్ లైక్ టెక్స్ట్ బుక్ అనమాట. అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఎలా అయితే మనం సింపుల్గా చేసి ఎన్ని మెథడ్స్ వాడుతూ ఉంటారో అలా మనకి ఇక్కడ దీంట్లో కూడా మనకి మ్యాక్సిమం చాలా మెథడ్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి కంటెంట్ని ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అదేంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనది వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్స్ ఉంది. బేసిక్ కంప్యూటర్స్లో ఎంఎస్ ఆఫీస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్ వర్డ్. సో ఈ ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో మనం మెయిన్గా యూజ్ చేసేటువంటి ఆప్షన్స్ అంటే మెనూస్ ఏంటి, అట్లాగే దీన్ని ఎలా యూజ్ చేస్తామో చూడండి. సో మనకి ఈ ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఏదైతే ఉందో సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఒక టైటిల్ లాగా పెట్టాలనుకున్నాను, కానీ ఇక్కడ ముందు టైప్ అయితే చేసేసాను నేను. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి, మనకి షిఫ్ట్ బటన్ కొట్టుకొని లెఫ్ట్ సైడ్ యారో కొట్టండి, ఓకేనా. యారో బటన్ ద్వారా ఇలా సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన దాన్ని మీరు ఇక్కడ ఇదైతే ఉందో మనకి ఇప్పుడు మనకి ఫాంట్ని మీరు అంటే ఆ ఫాంట్ను కూడా మీరు చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ జనరల్గా ఇస్తూ ఉంటారు. అట్లాగే ఇది టైటిల్ కదా, సో నేను 18 పెట్టుకున్నాను. సో 18 పెట్టుకుని ఇది ఎక్కడ ఉండాలి, ఇది జనరల్గా నాకు సో మిడ్లో ఉండాలి. సో కాబట్టి మిడ్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ యూజ్ చేసుకొని మిడ్కి ట్రాన్స్ఫర్ చేయండి. అట్లాగే దీనికి ఒక టెక్స్ట్ కలర్ ఇద్దాం అనుకున్నాను. సో మీకు ఫాంట్ కలర్ ఇవ్వాలి అంటే ఇది ఇక్కడ ఆప్షన్ ఉందండి. మీకు ఏదైనా వేరే కలర్ కావాలి అన్నా కానీ మీరు చూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో నేను దానికి కలర్ ఇద్దాం అనుకున్నాను. ఆ కలర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇదిగోండి ఈ కలర్ ఇస్తున్నాను ఎంఎస్ ఆఫీస్లో. సో అట్లాగే దానికి ఇక్కడ హైలైటింగ్ ఏం అవసరం లేదండి. హైలైటింగ్ కావాలంటే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అట్లాగే సెంటెన్స్ యూజ్ కేసెస్ అంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందో సారీ ఇది కాదు. సో ఫాంట్ సైజ్ ఎన్హాన్స్ చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు అండి డైరెక్ట్గా. సో అట్లాగే ఇక్కడ సెంటెన్స్ యూజ్ కేసెస్ అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ యూజ్ కేస్ మీరు వాడదాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మనకి అప్పర్ కేస్ వాడదాం అనుకుంటున్నారా మొత్తము, లేకపోతే సెంటెన్స్ కేసు వాడదాం. ప్రజెంట్ అయితే సెంటెన్స్ కేసులో ఉంది, ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ దీని కింద మనకి అండర్లైన్ కావాలి. సో జస్ట్ అండర్లైన్ ఈజ్ దే కంట్రోల్+U కొట్టినా కానీ మనకు వస్తుంది. సో అట్లాగే ఇది ఇంక్లైన్డ్గా కావాలి అంటే ఇంక్లైన్డ్గా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే బోల్డ్, సో జనరల్గా మనకి ఈ రెండు ఆప్షన్స్ జనరల్గా వాడుతూ ఉంటాం. ఎందుకు టైటిల్స్ కదా ఇవన్నీ కూడా, సో మెయిన్ హెడ్డింగ్స్ కాబట్టి అలా యూజ్ చేస్తాం. సో తర్వాత ఏదైతే ఉందో దానికి మీరు ఇవన్నీ పెట్టాల్సిన నెసెసిటీ ఉండదు. అండ్ మనకి ఏదైతే ఉందో ఈ ఫాంట్ సైజ్ కూడా మార్చుకొని మనకి ఇక్కడ జస్ట్ జనరల్గా మనం 12 ఫాలో అవుతూ ఉంటాం అండ్ స్టార్టింగ్. సో ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ దీని రిలేటెడ్ ఇంకా మీరు మామూలుగా కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు అండి. తర్వాత and projects. Project related info. So ఇలా మనకి
ఏదైతే టెక్స్ట్ మ్యాటర్ ఉందో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దాన్ని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, సో అట్లాగే ఇది ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మన టెక్స్ట్ కలర్ వచ్చేసరికి జనరల్గా బ్లాక్లోనే ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఓకే, సో జస్ట్ చూడండి, హోమ్లోనే మనకి మ్యాక్సిమం ఫాంట్ ఉంటుందండి. ఫాంట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా హోమ్ అనే మెనూలోనే ఉంటాయి. సో అట్లాగే ఇక్కడ దీనికి బుల్లెట్స్ ఏమన్నా కావాలన్నా కానీ అది కూడా మనకి పారాగ్రాఫ్ సంబంధించిన దాంట్లో బుల్లెట్స్కి సంబంధించినవి కానివ్వండి అవన్నీ కూడా ఇక్కడ మనకి దీంట్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది హోమ్ బటన్లో జనరల్గా మనం యూజ్ చేసుకునేది. ఓకే, అట్లాగే హెడ్డింగ్స్ అట్లాగే ఏదైనా టైప్ కావాలి అన్నా కానీ వాటిని కూడా ఇలా మనకి ఇక్కడ డిఫరెంట్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో నేను ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఏదైతుందో దాన్ని ఇక్కడ ఏం చేస్తానంటే హెడ్డింగ్ టైపు నేను చూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయి, వాటిని నేను చూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇలా డిఫాల్ట్గా కనుక మనకి ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా అలా కూడా కేసెస్ అనేది వస్తుంది. సో లేదంటే అలా వదిలేదు. సో ఇది స్టైల్స్ అనమాట. సో పారాగ్రాఫ్ రిలేటెడ్ థింగ్స్, స్టైల్స్ రిలేటెడ్, ఫాంట్ రిలేటెడ్, ఈ మూడింటిని మనం ఎక్కువ యూజ్ చేస్తాం. అట్లాగే మనకి ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ఉపయోగపడేది హోమ్లో సో క్లిప్ బోర్డ్ కూడా బాగా యూజ్ చేస్తాం. క్లిప్ బోర్డ్, సో క్లిప్ బోర్డ్లో ఏంటి అంటే మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ని కట్ చేయాలన్నా అట్లాగే కాపీ చేసుకోవాలన్నా పేస్ట్ చేయాలన్నా ఇవన్నీ కూడా అట్లాగే ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేయాలన్నా ఫార్మాట్ పెయింటర్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీకు ఇక్కడ సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను వినండి. సో అదేంటి అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ give them more access. Give them more access for converting book formats. So ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ అనేది ఈ టెక్స్ట్కి నేను ఏం చేస్తున్నాను సో ఈ టెక్స్ట్కి నేను వేరే స్టైల్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఇది ఈ స్టైల్లో సో ఇట్ విల్ గివ్ ఈ స్టైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఫార్మాట్ పెయింట్ ఎలా అయిపోతుంది. సో నాకు ఈ రెండింటిలో ఇది బెస్ట్ అనిపించింది, అంటే ఈ స్టైల్ నాకు నచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్టైల్ని ఇలా క్లిక్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ సెలెక్షన్ చేయాలి ఏదైతే మీకు నచ్చిందో. ఓకే, ఆ మ్యాటర్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇప్పుడు ఇదే స్టైల్ని పైన ఉన్న లైన్కి కూడా అప్లై చేద్దాం అనుకుంటాం. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా దాన్ని బట్టి సెలెక్ట్ చేయండి అంతే చాలు. సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా మనకి అక్కడ దాని రిలేటెడ్ దానికి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఫార్మాట్ పెయింటర్ అనేది మనకు ఉన్నటువంటి స్టైల్స్. ఓకే, సో మనకి అలా మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లేదు నాకు ఇది అవసరం లేదు అంటే మళ్ళీ కంట్రోల్ చేయండి. సో యాజ్ యూజువల్ సో అలా మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో క్లిప్ బోర్డ్ రిలేటెడ్ థింగ్స్ అట్లాగే ఫాంట్ ఓకే రిలేటెడ్ థింగ్స్ అండ్ పారాగ్రాఫ్ రిలేటెడ్ థింగ్స్ అట్లాగే స్టైల్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎడిటింగ్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. సో ఎడిటింగ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ మన డాక్యుమెంట్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది, దాంట్లో నాకు ఒక కంటెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా ఇక్కడ ఫైండ్ అనే బటన్ ఉందండి. సో ఫైండ్ అనే బటన్ దగ్గరికి వెళ్ళి మీకు ఏ కంటెంట్ అయితే కావాలో దాని రిలేటెడ్ నేమ్ కనుక మీరు అక్కడ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా నేమ్ ఏంటంటే కోర్స్. సో ఎప్పుడైతే మనం మెన్షన్ చేస్తారో మీరు అక్కడ ఎంటర్ కొట్టగానే మీకు దాని రిలేటెడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో చూడండి ఇక్కడ కోర్స్ అనే దాని దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకే, సో అట్లా మీకు ఎన్ని ఉంటే ఆ టాపిక్ రిలేటెడ్ వాటి దగ్గరికి వెళ్ళి ఈజీగా సెర్చ్ చేస్తుంది ఫైండ్ అనేది. అట్లాగే రీప్లేస్ కూడా చేయొచ్చు. సో ఇలా మనకి హోమ్ మెనూలో మనకి ఇక్కడ చాలా ఓకే సబ్ మెనూస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇలా హెల్ప్ అవుతాయి మనకి. దేనికి ఫర్ డెవలపింగ్ ద బుక్ ఫార్మాట్స్ అన్నమాట. ఓకే, ఫర్ డెవలపింగ్ ద పర్టికులర్ ఫార్మాట్స్. అట్లాగే ఇన్సర్ట్స్ అనేది దేనికి అంటే మనకి ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఇది కూడా ఎక్కువ యూజ్ చేస్తారు మనకి. సో ఇన్సర్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ద సమ్ పిక్చర్స్ కావచ్చు లేకపోతే మనకి గ్రాఫ్స్ కావచ్చు ఏదైనా సరే కొన్నింటిని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే టేబుల్స్ కావచ్చు. సో నేను ఇప్పుడు ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను నా వర్డ్లో. సో దాన్ని ఏం చేస్తున్నాను ఇక్కడ దిస్ డివైస్లోకి వెళ్ళిపోయానండి. సో డివైస్లో నాకు ఇక్కడ పిక్చర్స్ దగ్గరికి వెళ్తున్నాను, ఆ డివైస్లో పిక్చర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ స్క్రీన్ షాట్స్లోకి వెళ్ళాను. ఇక్కడ
సో లేదు డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతున్నాను. సో డౌన్లోడ్స్లో ఏంటి అంటే ఇక్కడ నాకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి ఇక్కడ. సో అంటే ఇది స్నో బ్రోచర్స్. సో ఇట్లా ఒక ఒక ఓకే, సో ఒక పోస్ట్ని నేను ఎక్కడ డంప్ చేద్దాము. సో అలా మనం సింపుల్గా ఆ పోస్ట్ని ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. దాన్ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలి అంటే. అంటే కొంచెం చిన్న సైజ్ చేద్దాము. సో సింపుల్గా ఇట్లా ఎడిట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మనం మన నోట్స్లో ఏదైనా పిక్చర్స్ పోస్ట్ చేసుకోవాలన్నా ఓకే, సో అవన్నీ కూడా మనం ఈజీగా చేయొచ్చు. దాని రిలేటెడ్ వాటిని ఏమైనా చేంజెస్ చేయాలన్నా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇమేజ్ మీద సెలెక్ట్ అయ్యి ఉందో దాని రిలేటెడ్ వచ్చేసింది. ఏంటది క్రాప్ చేయాలంటే క్రాప్ చేసుకోవచ్చు అండి, అంటే ఫర్ రెడ్యూసింగ్ ద పర్టికులర్ పిక్చర్ కావచ్చు. అట్లాగే మనకి ఈ కొత్త వచ్చినాయి, అంటే కొత్త ఆప్షన్స్ కొన్ని వచ్చినాయి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటారు, అట్లాగే కలర్స్, ఎఫెక్ట్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మీరు ఏమైనా కొన్ని ఇవి పెట్టాలన్నా కానీ, అంటే ఇట్లా మనకి బ్యాక్గ్రౌండ్ ఫోటో ఫ్రేమ్లా పెట్టాలన్నా ఇక్కడ చాలా ఆప్షన్స్ అలా మనకి ఇక్కడ చాలా వచ్చినాయి అన్నమాట. సో ఇది ఇట్లా ఇంక్లైన్డ్గా ఉండాలన్నా, దాని పొజిషన్స్, దాని ఓరియంటేషన్స్ మార్చాలన్నా, సో అట్లాగే మనకి ఇలా కనిపించాలి అంటే వీటిని కూడా మనకి ఇక్కడ ఇలా మనకి దాని టైప్ని కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది మనకి ఇక్కడైతే వస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే పిక్చర్ బోర్డర్స్ పెట్టవచ్చు, ఎఫెక్ట్స్ పెట్టవచ్చు పిక్చర్కి. సో ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు, అంటే షాడో కానివ్వండి. సో ఇక్కడ అట్లా మనకి ఏదైనా సరే ఎఫెక్ట్స్ని కూడా మనకి ఈజీగా ఇక్కడ దీంట్లో అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఉంది, ఆల్ట్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ పొజిషన్ అండ్ వ్రాప్ టెక్స్ట్ ఉందండి. అంటే ఈ మ్యాటర్ అనేది నాకు ఇక్కడ సో వ్రాప్ అనే దాంట్లో పెడితే మనం ఈజీగా మనం పిక్చర్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అయిపోతుంది. అంటే మనకి టెక్స్ట్తో ఇబ్బంది లేకుండా మనకి కంబైన్డ్ అయ్యి ఎక్కడ ఎంత బట్టికి రావాలో అంత బట్టికి మనకి ప్లేస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇలా మనకి ఈ ఎంఎస్ ఆఫీస్లో ఇన్సర్ట్కి సంబంధించింది మనకి బాగా, అంటే పిక్చర్ని ఇంప్రూవ్ చేస్తే ఇలా హెల్ప్ అవుతుంది. అట్లాగే మీరు ఇంకా కామెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ ఇన్సర్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ టేబుల్ సైజ్ ఎంత, సో 4x4 ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ 4x4 టేబుల్ అనేది ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈజీగా మెన్షన్ చేయవచ్చు. సో అట్లా మళ్ళీ దాని ఎడిటింగ్స్ కూడా మనం ఇక్కడ చేయవచ్చు. సో ఇన్సర్ట్ అనేది మనకి బాగా అలా హెల్ప్ అవుతుంది. అట్లాగే డ్రా అంటే, సో డ్రా రిలేటెడ్ ఏంటి అంటే ఏదైనా హైలైటింగ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా డ్రా చేయాలన్నా. ఓకే, సో మనకి కొన్ని టూల్స్ వచ్చేస్తాయి ఇక్కడ. సో పెన్స్ అంటున్నాడు ఇక్కడ. ఆ డ్రా ఇన్సర్టెడ్ వాటిల్లో జనరల్గా ఇక్కడ మనకి ప్రజెంట్ యాక్సెస్ రాలేదు, అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనకి ఆ డ్రా రిలేటెడ్ థింగ్స్ వస్తుంది. సో పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని ఆ డ్రా దగ్గరికి వెళ్తే ఆ పిక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. అంటే ఏదైనా సరే ఇక్కడ హైలైట్ చేయాలన్నా, లేకపోతే డ్రా చేసుకోవాలన్నా ఏదన్నా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఈజీగా దీంట్లో చేసుకోవచ్చు. అట్లాగే డిజైన్ అండి. సో డిజైన్ అంటే ఏంటంటే మనకి పేజ్ ఎలా ఉంటుంది, అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఇది డిజైన్ రిలేటెడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జర్నల్ ఒకటి పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్లా మనకి ఎలా ఉండాలి, సో అంటే మనకి దాని ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ రిలేటెడ్ థింగ్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో వాటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళిపోతే మనకి అంతా కూడా దానికి తగ్గట్టుగా ఇక్కడ సెట్ అయిపోతుంది. సో దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అట్లాగే లేఅవుట్స్. సో మనకి ఇది లేఅవుట్స్ ఏంటంటే మార్జిన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే ఓరియంటేషన్ ఇన్ఫర్మేషన్, పోర్ట్రైట్, ల్యాండ్స్కేప్, అట్లాగే సైజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి. ప్రజెంట్ A4 డిఫాల్ట్గా ఉంటుంది. అట్లాగే ఎన్ని కాలమ్స్ ఉండాలి నా పేజ్లో, సో దాని ఇన్ఫర్మేషన్ కానివ్వండి. సో అట్లాగే బ్రేక్స్ అండ్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే నాకు పేజ్లో ఎక్కువ పేజెస్ ఉన్నాయి, బ్రేక్ అవ్వాలి ఆ పర్టికులర్ పేజ్ బట్టి అక్కడ బ్రేక్ అవ్వాలి, మొత్తం ఒకటే డాక్యుమెంట్ లా కాకుండా ఆ పేజ్ బ్రేక్ అవ్వాలి. సో అట్లాగే కాలమ్స్ కానివ్వండి, కాలమ్ బ్రేక్స్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పొజిషన్స్, ఇండెంట్ పొజిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ యూజ్ చేస్తాం. అట్లాగే రెఫరెన్స్ అనే సబ్ మెనూ ఉంది. సో రెఫరెన్స్ అనే మెనూ ఉంది. రెఫరెన్స్ మెనూలో ఏమొస్తుంది ఇక్కడ మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఓకే, రెఫరెన్సెస్ అంటే ఎలా ఉండాలి మనకి ఇక్కడ కంటెంట్ టైప్, అంటే మీరు ఏదైతే ఇండెక్సింగ్ ఉంటుందో ఆ ఇండెక్సింగ్ రిలేటెడ్ థింగ్స్ ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అట్లాగే టెక్స్ట్, యాడ్ టెక్స్ట్. సో అట్లాగే ఇన్సర్ట్ సైటేషన్స్ అంట, సైటేషన్స్ కూడా ఇన్సర్ట్ చేసుకునే యాక్సెస్ ఉందంట. అట్లాగే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇండెక్సింగ్ ఏదైతే ఉంటుందో మనకి ప్రాజెక్ట్ వర్క్ కనుక మనం చేస్తుంది ఇండెక్సింగ్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో ఇవి కొన్ని మనకు బాగా హెల్ప్ అవుతుంది.
అట్లాగే ఇక్కడ మెయిలింగ్స్ అని ఉంది, అంటే ఇవన్నీ ఎక్కువ వాడమండి. సో రివ్యూ రిలేటెడ్ థింగ్స్ అంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనకి ఇప్పుడు ఇది రీసెంట్గా ఇట్లా కొన్ని చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం, స్పెల్ చెక్ చేస్తున్నాం. సో దాని రిలేటెడ్. సో అట్లాగే వ్యూ అండి. సో వ్యూ మళ్ళీ కొంచెం వాడతాం. వ్యూ ఏంటి అంటే మనకి ఇక్కడ సో రీడ్ మోడ్ అంట, అట్లాగే ప్రింట్ లేఅవుట్ మోడ్, వెబ్ లేఅవుట్ మోడ్. సో అంటే ఇవి ఎలా ఉండాలి, సో మనకి ఎట్లా కనిపించాలి, మన అవుట్లైన్ గ్రాఫ్. సో ఇవి ఏదైతే ఉందో ఈ వ్యూ మోడ్ కూడా మనం కొంచెం వాడతాం. స్విచ్ విండోస్ అండ్ అరేంజ్ అవ్వాలంట, స్ప్లిట్ అంట. సో ఇదంతా కూడా ఏంటంటే వన్ పేజ్ మల్టిపుల్ పేజెస్ అంటే ఎలా కనిపించాలి మనకి వ్యూ మోడ్, పేజ్లా కనిపించాలా, మల్టిపుల్ పేజెస్ లాగా కనిపించాలి. సో అట్లాగే పేజ్ విడ్త్ ఎంత ఉందా. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి ఈజీగా, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసాము, దాంట్లో ఒక 10 పేజెస్. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మనం ఇక్కడ ఆ పేజ్ మోడ్ అంటే మల్టిపుల్ పేజెస్ అని మనం కొడతామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ జూమింగ్ అనేది జూమింగ్ అనేది మనకు నెగిటివ్ జూమింగ్ అయ్యి ఒకటేసారి మనం నెంబర్ ఆఫ్ పేజెస్ని ఇక్కడ చూడవచ్చండి. అంటే ఎక్కడ మిస్టేక్స్ వస్తుంది, లేకపోతే ఎక్కడ మనకి బోటమ్ అండ్ టాప్ మార్జిన్స్ ఏవైతే అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఇది మనకి వ్యూ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అంటే మనకి ఇట్స్ లైక్ ప్రింట్ ప్రివ్యూ లాగా అనమాట. ప్రింట్ ప్రివ్యూ థింగ్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. అట్లాగే ఇంకా మనకి హెల్ప్ అని ఉంది. సో హెల్ప్తో మనం పెద్ద యూజ్ చేయం. పిక్చర్ ఫార్మాట్స్. సో అవి మనకి పిక్చర్ ఫార్మాట్స్ ఏంటంటే పిక్చర్ మీద సెలెక్ట్ అయినప్పుడు వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఏమైనా చేంజెస్ చేయాలి అంటే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా మనకి జనరల్గా మన దీని తర్వాత అసలు ఇదండి ఫైల్ అనేది. సో ఫైల్ మెనూ ఏంటంటే మనకి సో న్యూ ఫామ్ ఓపెన్ చేయాలన్నా, అట్లాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ని ఓపెన్ చేయాలన్నా, అంటే న్యూ ఫామ్ ఓపెన్ చేయాలంటే న్యూ వర్డ్, ఎగ్జిస్టింగ్ దాన్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ అనేది వర్డ్ యూజ్ చేస్తాం. అట్లాగే సేవ్ చేసుకోవాలి అంటే సేవ్, అట్లాగే ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంది సేవ్ యాజ్ చేయాలన్నా సేవ్ యాజ్ అండి. సో ఇక్కడ టైప్స్ కూడా ఇక్కడ మనకి ఇంతకుముందు ఇలా వచ్చేది కాదు, డైరెక్ట్గా ఓపెన్ అయిపోయేది. కానీ ఇక్కడ ఏమంటున్నట్టు చూడండి, సో ఆ పేజ్ టైప్స్ కూడా ఇక్కడ వచ్చేస్తుందండి. అంటే మనకి డాక్యుమెంట్ టైప్ ఎలా ఉండాలి. సో ఇది జర్నల్, ఇట్స్ లైక్ ఏ జర్నలా, లేకపోతే ఇక్కడ మీరు రెజ్యూమ్ ప్రిపరేషన్ లాగా ఉండాలా, సో ఏంటనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఇలా రావాలి, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటాను. సో క్రియేట్ అని కొట్టగానే అక్కడ ఆటోమేటిక్గా మీకు ఆ శాంపిల్ రెజ్యూమ్ వచ్చేస్తుంది. సో దాంట్లో మీరు ఇక్కడ చేంజెస్ చేసేసుకోవడం, లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా మీ దాన్ని ఓకే సో డెవలప్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనకి ఇది ఇలాంటి యాక్సెస్లన్నీ కూడా మనకి ఇక్కడ దీంట్లో ఉన్నాయి. సో అట్లాగే షేరు, ఎక్స్పోర్ట్, క్లోజ్. సో క్లోజ్ బాగా వాడుతున్నాం, తెలిసిందే కదా. దీంతో మనకి వర్క్ కనుక కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా క్లోజ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ అట్లాగే స్నాప్ షాట్ టు క్యాలెండర్. ఇక్కడ టెంప్లెట్స్ చాలా ఉన్నాయి, మీరు నోటీస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ఏది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నారా, అంటే నాకు ఓన్లీ నాది సింపుల్గా ఉండేటట్టు తయారు చేద్దాం అనుకుంటున్నారా, నాకు ఏదైతే మ్యాటర్. సో అట్లాగే నాకు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక క్యాలెండర్ టైప్, ఫస్ట్ స్నాప్ షాట్ క్యాలెండర్ టైప్ ఉండాలి, అట్లాగే ఒక ఆర్టికల్ తయారు చేద్దాం అనుకుంటున్నారు. సో ఏది విచ్ టైప్ డూ యూ లైక్ అనమాట. సో ఇక్కడ అన్ని దాని రిలేటెడ్ బ్రోచర్స్ కూడా మనం ఇక్కడ ఉంది యాక్సెస్, కానీ పీపీటీలో ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనకు కొంచెం యాక్సెస్ ఇచ్చాడు. సో వాటిని పిన్ చేసుకొని దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ మాడిఫై చేసుకునే యాక్సెస్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఉన్న వాటిని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సర్టిఫికేషన్ రిలేటెడ్ థింగ్. సో సర్టిఫికేషన్ ఒక దాన్ని ఓపెన్ చేసాము ఇందాక. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సర్టిఫికేషన్స్లో మనకి ఇది వాడు ఇచ్చేసాడు, ఏమని క్యాట్ సెక్టర్ అని ఇచ్చేసాడు. సో ఇప్పుడు మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైతే కావాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో దీంట్లో ఓకే సో క్యాట్ సెక్టర్ దగ్గర జీకే నాయుడు ఐటీ టెక్నాలజీస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, ఇది మరీ ఫాంట్ సైజ్ అనేది కొంచెం హెవీగా ఉంది, 120 ఉందండి. సో మరీ హెవీ అని. సో అప్పుడు ఏం చేయాలి దీని సైజ్ని ఇక్కడ. సో మనకి ఇక్కడ 24 ఈజ్ పైన. సో ఈ మిగతా దాన్ని కూడా మనం అట్లాగే 24 ఆర్ 40. సో ఫర్ ఎగ్జాంపుల్ 24 కాకపోతే ఇంకొంచెం బెటర్, లేదంటే అంటే మీకు తెలుస్తుందండి ఆటోమేటిక్గా నాకు ఎంత అయితే బెటర్గా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది సర్టిఫికేషన్ డిజైన్ చేసి. 24 లేదు 28, ఇట్స్ ఫైన్ ఫర్ దాట్. అట్లాగే దిస్ సర్టిఫికేట్ ఈజ్ అవార్డెడ్ టు. సో పర్సన్ ఎవరు, సో పర్సన్ నేమ్ ఏదైతే మరి 48 సైజ్లో.
లేదు వాడిది 24 లేకపోతే 26. ఓకే, సో 26లో వాడి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ ఏంటి అంటే ఓకే, సో ఈ మల్లేశ్వరరావు. ఓకే, రికగ్నైజేషన్ ఆఫ్ బీయింగ్ బెస్ట్ క్యాన్ సిట్టర్ ఎవరు అంటాడు. ఓకే, సో ఇవేవైతే ఉన్నాయో వాటిని మనం మార్చుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ ఈజ్ అవార్డెడ్ టు. ఓకే, సో అట్లాగే ఇక్కడ మన సర్టిఫికేట్స్ కూడా వాడు టెంప్లెట్స్ ఇచ్చేసాడు. మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళం, డైరెక్ట్గా మనమే చేయాలేమో. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఆ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయో అప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకునే యాక్సెస్ అనేది మనకి ప్రిపేర్ చేస్తుంది. సో అఫ్ కోర్స్ ఇప్పుడు టుడేస్ మనకి ఏమవుతుందంటే జనరల్గా చాట్ జీపీటీ ద్వారా కూడా మనం కొన్నిటిని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఎడిట్ చేసుకునే యాక్సెస్ అయితే ఉంది. సో కానీ మనకి చాలామందికి ఇవన్నీ తెలియదు అనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ వాటిని చేసుకోవడం ఈజీ కదా. సో ఇట్లా మనకి సో ఇదేంటి అంటే దిస్ సర్టిఫికేట్ ఈజ్ అవార్డెడ్ టు టి మల్లేశ్వరరావు అచీవింగ్ CSA and CAD in service. ఓకే, అట్లాగే ఇక్కడ ఏదైతే మనం సో ఇది ఏదైనా సరే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా మనం మార్చుకొని ఇట్లా దాంట్లోకి వెళ్ళిపోయేసి సేవ్ అని మనం కొట్టుకోవచ్చు. ఓకే, సో ఎక్కడ సేవ్ అవ్వాలని అడుగుతుంది, పీసీ అని చెప్పి చేసేయండి. అండ్ ఓకే, సో యాడ్ ఆన్స్ ఫార్మా. సో సేవ్, సో అట్లా మనం సేవ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇలా మనకి ఏదైతే మనకు కావాలో అవన్నీ కూడా ఈజీగా చేసుకునే యాక్సెస్ అనేది మనకి దీనిలో అయితే. ఓకే, సో ఎందుకంటే ఈ ఎగ్జిస్టింగ్ అనేది మనకి ఇంతకు ముందు వెర్షన్స్లో అంత ఎక్కువగా ఉండేది కదండి. ఇప్పుడు ప్రజెంట్ వెర్షన్స్లో మీరు చాలా బాగా ఎఫెక్టివ్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లాగే మీరు ఏదైనా ఇంకొంచెం ఇది చూడండి, ఇక్కడ ఇన్వాయిస్లు దానికి కొంచెం స్పెషల్గా ఉండాలి యాంబియన్స్. సో అట్లా మనకి ఇన్వాయిస్ యాంబియన్స్ కూడా మనం ఇట్లా తయారు చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ వర్డ్లో ఎంఎస్ వర్డ్లో ఎస్పెషల్లీ ఎంఎస్ వర్డ్లో మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇలా మనం దీన్ని ఎంఎస్ వర్డ్ ఎస్పెషల్లీ ఎంఎస్ వర్డ్ని యూజ్ చేసుకోండి. ఓకే సార్, ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.